ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ప్రాణాలను కాపాడుకోండి, కుటుంబాలకు అండగా ఉండండి. పెదకూరపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సురేష్ పెదకూరపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సురేష్ బెల్లంకొండ పోలీస్ స్టేషన్ను గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రజలను ఉద్దేశించి సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సురేష్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించాలని, జరిగే ప్రమాదాల నుండి తమ ప్రాణాలను కాపాడుకోవాలని, అంతేకాకుండా కుటుంబాలు తమపై ఆధారపడి జీవిస్తున్నాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని పెదకూరపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సురేష్ మాట్లాడారు. బెల్లంకొండ మెయిన్ సెంటర్లో వాహనదారులను తనిఖీ చేశారు. మద్యం సేవించి ఎవరూ వాహనాలు నడపవద్దని, మైనర్లకు వాహనాలు నడపరాదని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న వాహనాల ప్రమాదాల్లో ఎక్కువ శాతం మంది ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకపోవడం చేతనే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుదామని, మండలంలో కాపుసారా కానీ, అక్రమ మద్యం అమ్మకాలు కానీ, పేకాటలు కానీ, గంజాయి అమ్మకాలు కానీ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముందు మనం బతుకుంటే తర్వాత ఎక్కడైనా తీసుకోవచ్చు. సడన్గా రోడ్డు పడితే స్పీకర్ పడైపోతుంది. మరుగు అయి పండుగ ఉంటే మన కంట్రోల్లో ఉండదు. ఎదురొచ్చేవాడికి ప్రమాదం, మనకే ప్రమాదం. అదే కూడా దాంతోపాటు రోడ్డు మీద మీరు హైవే మీదకి వెళ్ళేటప్పుడు కూడా రోడ్డు మీద పార్క్ చేసి ఉంటాం. లారీ కానీ ఇంకోటి నాకు దగ్గర పోతా కూడా రోడ్డు ఎదురొచ్చు రోడ్డు మీద పక్కన పార్క్ చేసి ఉంటారు. మనం ఏంటంటే లైట్ పోతూ ఉంటాం, రోడ్డు మీద ఏమి లేదు అనుకొని రోజు రోడ్డు ఖాళీ పోయి రోజు పోతూ ఉంటాం. అదో ఎదురు లైట్ వస్తే ఇటు పక్క వెళ్ళు వస్తే కనుక లైటింగ్కి మాకు కొంచెం దూరం ఏం కనపడదు. ఫోకస్ పడినప్పుడు అల్లి కొందరు అప్పుడు జనంలో పోతూ ఉంటాం. సడన్గా మా స్కూల్ ఆ విధంగా ఈజీగా జరిగేది కేసులో ముగ్గురు ఒకే ప్రమాదంలో ముగ్గురు గార్డులు జరిగేది. దయచేసి అందరూ కూడా తర్వాత మన మండలంలో గంజాయి ఎక్కడ ఉందా ఇంకొచ్చిపోతుంది. గంజాయి వాళ్ళకి ఎక్కడ ఉందా ఏదైనా ఇక్కడ గంజాయి కానీ ఇంకోటి కానీ ఆస్కారాయి కానీ ఎక్కడైనా సమాచారం ఉంటే పక్కాగా గంజాయి కానీ సమాచారం